ప్రభో గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజా రమణ. ఓం నమ శివాయ. శంభో శంకర హర హర మహాదేవ. భక్తుల పాలిట దైవము నీవే, కోరిన వరము సగే వరదుడ నీవే. ఓం నమ శివాయ. భక్తుల పాలిట దైవము నీవే, కోరిన వరము సగే వరదుడ నీవే. మదిలో నిన్నే మరువము స్వామి. ఓం నమ శివాయ. శంభో శంకర. మదిలో నిన్నే మరువము స్వామి, మముదయ చూడగా రావా దేవా, మముదయ చూడగా రావా దేవా. జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజా రమణ. ఓం నమ శివాయ. శంభో శంకర హర హర మహాదేవ. దారే తెలియని కారడవులలో ఆకలి కోర్వని ఆఖరి దశలో దారే తెలియని కారడవులలో ఆకలి కోర్వని ఆఖరి దశలో ఫలములను సాగి ప్రాణములేల్పెరా. ఓం నమ శివాయ. శంభో శంకర హర హర మహాదేవ. ఫలములను సాగి ప్రాణములేల్పెన కరుణే చేతివా, కరుణే చేతివా, కరుణే చేతివా, కరుణాభరణ కరుణే చేతివా, కరుణాభరణ. జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజా రమణ జయ జయ. గిరిజా రమణ హే ప్రభో గిరిజా రమణ. అమ్మా చంద్రమతి, ఎంత పుణ్యాత్మురాలు తల్లి. వారిని తిరిగి బ్రతికించితివి. అమ్మా, నీవు పలహారం చేసినావు కావేమి తల్లి? అదేమి నాయనా, నా పతి పుచ్చుకునికే నేను ఎట్లు పలహారం చేయదని చెప్పు. ఓసి వెర్రి బాగుల తల్లి, ఎక్కడ పనులు చేస్తున్నావు అమ్మా? ఒక సన్యాసికి సర్వరాజ్యమును ఏదో 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 మాట పట్టింపు మేరకు చేజారిచి బిడ్డతో నిన్ను మహారణ్యము పాల్చేసి కూటికి గుడ్డకు గాని పెన్మిటిని వీటం పుచ్చగా ఏమంతు నమ్మిక
ఏమంచు నమ్మిక సేవింతువో వెర్రి తల్లి కొరగామిన్ కాలలేగింతయో అమ్మా నక్షత్రేశ్వర బాలచాపంలో నువ్వు అట్లా ఆడితివి కానీ ధర్మము ఇంచుకైనా యోచింపవైతివే అమ్మా కాలవసంబున నీవు నాకు ప్రాణదానం చేసినందులకు నేను నీకు ఎక్కువగా నేను ప్రత్యుపకారం చేయలేను కానీ పడతి నీ విషయంబు మా కురునితో వాదించి మీ రాజ్యం ఇప్పుడే ఇప్పించదా నీ మగనితో పొత్తుండి నౌకంగులం ముడివేగం పని ఏమి ప్రజలను పోషింపము నీ కుమారుడు నీ చేతికి అయినగలుగ అతడు ఆరోహించునే ఆ గద్దెపై అట్లా ఇప్పించు రాజ్యము నీ పతిగా ఇప్పించమందివేమో ఒట్టి మాయిదారి వాడైనా నీ మగని విషయమే నేను చెప్పను ప్రయోజనం లేదు. రారోజు బిడ్డవు నీవి కడగంట పడిన నీ కర్మమేమి కలిగిందమ్మా. ఆ వెంటరమ్మో నీ రాజ్యం నీకు ఇప్పించను. నక్షత్రేశ్వర బాలచాపంలో నువ్వు అట్లా ఆడితూ కానీ ధర్మం ఇంచుకని యోచింపబోతేనే రాజ్యభోగములు అనిపించినప్పుడు పతి పూజుండును కాలవశముని ఏదైనా కష్టం సంప్రాప్తమైనచో పతి త్యాజుండునా పతి అనుసరణే కదా నాయన సత్యత్వముకు మూలము. చూడు నాయన జరుగన్నేరదు నక్షత్రేశ్వర జరుగన్నేరదు దేహయాత్రయన్ బిచ్చం బెత్తినన్ కాని జరుగన్నేరదు దుష్కరి చర్మంబులే కాని పై కిందకు వస్త్రం ఏమయో లేదు. కాపురమా కష్టపు వల్ల
ఇక రూపం చెప్పగరాదు, ఆ మహానుభావుని రూపం చెప్పగరాదు. అట్టి మాదిరి భర్తను తన మేల కట్టుకొని భక్తేన్ భక్తిన్ గౌరీ పూజింపదే. ఆ ఆ ఆ నీ వంటి దానికి హితోపదేశం చేయటం నాది ఏ నేరము తల్లి, నాది ఏ నేరము. అదిగో నాయనా, సురక్షితంగా వచ్చుచున్నారు. అయ్యయ్యో, నేడింత జలపానమ్మకైనా నోచుకోలేకపోయితేనే దేవి. లోహితాసులు ఎట్లా జీవించను, నక్షత్రసులు బ్రతుకులు ఎట్లు దేవి. నాదా, మన కష్టములన్నీ తీరినది. ఆ భగవంతుడు ప్రసాదించిన పలహారం ఇది. మీరు భుజింపుడు. ఈ ఫలములు ఎట్లు వచ్చినవి దేవి? ఎట్లు వచ్చినవా? మా అమ్మ పూర్వ పుణ్యములు వచ్చినవయ్యా. నక్షత్రేశ్వర, అట్లే కావచ్చును దేవి. నాకును ఆకలి దప్పులు అడిగినవి, కానీ మనము నేటినే నిద్రింప ఇచ్చటనే ఒక వటవృక్షం ఉన్నదని ఒక మునీశ్వరున్న ఎరింగితని దేవి. వటవృక్షము ఇంకా ఎంత దూరం ఉన్నది నాథా? దేవి అదిగో చూడము, ఆడిన పండుగ వాడిన పండుగ గబ్బిళంబులు విచిత్రముగా తలకిందులవుచు ఆడెడు కొమ్మల శిశువులం తమ పట్టణ ఊడలపై క్రోధి బాల్యము ఏమయ్యా? ఖమ్మంపాటి రాఘవులు గారు కేతనకొండ నన్ను ఆశీర్వదిస్తూ నాకు ఒక 50 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ సర్వేశ్వరుడు ఎల్లవెల్లా కాపాలని కోరుచున్నాను. నక్షత్రేశ్వర, కాదు కాదు, మనకు నివాసయోగ్యమైన చోటుకే వచ్చింది దేవి. శయనయోగ్యం వచ్చేట నిలువలు బాగు చేసుకుంటే మంచిది. లైట్ లైట్లో
చీకటి అప్పుడే కనుమూసుకుని వచ్చుచున్నది. అకటకట కాలాంజనముల రేట్లు బ్రహ్మాండమంతయు అంధకార బంధురమై